ముందుగా అద్దంకి దయాకర్ గారితో స్టార్ట్ చేస్తాను నేను. దయాకర్ గారు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓట్ల సీట్ సంబంధించి మేము ఇస్తాం, ఓట్ పర్సంటేజ్ వైజ్ పార్లమెంట్ కంటే కూడా 1.5% ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తో పోలిస్తే 11% ఎక్కువ ఓటు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మొట్టమొదట భరత్ గారు అందరు మిత్రులకు నమస్కారం. ఇప్పుడు ఏంటంటే, ఈ 6 గ్యారంటీల విషయంలో కొన్ని అనుమానాలను బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ ప్రజల ముందు పెట్టింది. అసలు చేయగలుగుతుందా, చేస్తారా అని ఒక శంకను మొదటి నుంచి ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించే ఒక ప్రయత్నం చేసింది. అది కంప్లీట్ గా మనం జస్ట్ 95% మనం కంప్లీట్ చేసినాం. సో ఒకటి రైతు రుణమాఫీ అనేది టెక్నికాలిటీస్ ఉన్నాయి, అవి ఎట్లా ఏంటి అనేది 1 year లోపు RBI పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది కూడా చూసి అది కూడా చేయొచ్చు. కానీ కోడ్ అమలైంది కాబట్టి అది అవకాశం ఉండదు. కానీ చేస్తామనే నమ్మకం భరోసా ప్రజల్లో ఉంది. రెండవది, బీజేపీ పెరిగినట్టుగా కనపడము, బీఆర్ఎస్ నష్టపోవడం కూడా, ఇవి రెండు కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత నార్త్ తెలంగాణకు సంబంధించిన అంశంలో ఒక చర్చ ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ ఓటు పడలేదని. అక్కడ ఇప్పుడు అనూహ్యంగా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. మీరు ఏది సెక్టోరియల్ గా కనుక మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎమ్మెల్యేస్ బీజేపీ పెరిగింది, బీజేపీ కాంగ్రెస్ ను కొన్ని సీట్లలో ఓడగొట్టింది, అది తక్కువ మార్జిన్స్ లో. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా మాకు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో మొత్తంగా తెలంగాణలో 12+ అనేది లక్ష్యంగా మేము పెట్టుకొని పనిచేయడం కూడా, అంతర్గతంగా పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వ పనితీరు యాడ్ అయింది, బీఆర్ఎస్ డిక్లైనింగ్ తోడైంది, బీజేపీ కొంత పెరగడం కూడా బీఆర్ఎస్ నష్టానికి కారణమైనప్పుడు కూడా అది మాకు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన సంఘటనలు కూడా ఒక క్లారిటీని వస్తున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకంగా మూవ్ స్టార్ట్ అయినాయి. ఒకటి, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన దాన్ని, ఆ అంశాన్ని రేపు మరి బెయిల్ వస్తుందా ఉంటుందా, మళ్ళీ జైలు వేస్తారా, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, అంతా కూడా ఒక పొలిటికల్ మెలో డ్రామా నడుస్తుంది అక్కడ. దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టుగా ఈరోజు కన్ఫ్యూజ్ అనే దానికంటే దాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఇది అంతా ఎందుకు అని ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యూహాలు నడుస్తున్నాయి. అవి బీజేపీ